వంశీ సార్తో 3 ముళ్ళు వేయించాలనుకున్నారు గాని తలరాతలో అలా రాసి పెట్టి లేదు అని చెప్తున్నాను. బావ నాకు తాళి కట్టకుండా నీ మెళ్ళలో తాళి కడతాడనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కలలు కనకు. నాది కలే అవ్వచ్చు, కానీ మీది పిచ్చి ప్రయత్నం. కలే నిజమవుతుందేమో గాని పిచ్చి మాత్రం నిజం అనుకోలేము. ఏం మాట్లాడుతుంది మామ్? బెదిరిస్తుందా ఏంటి? ఎవరిని బెదిరించి వంశీ సార్ జీవితాన్ని మీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో నాకు తెలుసు. అందుకే మీరు చెడ్డ పని తలపెట్టాలనుకుంటే నేనేం చేయాలో అది చేస్తాను. జరగని నిశ్చితార్థానికి తొందరగా రెడీ అవ్వు నక్షత్ర. జరగదని చెప్తుంది మామ్, నేను ఒప్పుకోను. దాని మాటలకి కంగారు పడుకు బేబీ. అది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. మామ్, నువ్వేం చేస్తావో తెలీదు. నా ఎంగేజ్మెంట్ మాత్రం హ్యాపీగా జరగాలి. ఫోటోలు తీస్తారు, మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు బేబీ. మామ్, వాట్స్ గోయింగ్ ఆన్? కూల్ బేబీ. ఈ దిష్టి బొమ్మని ఇంట్లోనే లేకుండా చేస్తాను. వెయిట్ అండ్ సీ. వసుంధరా మేడం, వసుంధరా మేడం, వసుంధరా మేడం, వసుంధరా మేడం. హే, ఎవరు మీరు? వసుంధర కావాలా మేడం కావాలా? ఎంగేజ్మెంట్ ఉందని మేకప్ చేయాలని వసుంధరా మేడం గారు చెప్పారు. వసుంధర మేడం కాదు, జస్ట్ వసుంధర. తనని మేడం అని పిలవాల్సిన అవసరం లేదు. షీఈ్ ఓన్లీ ఎంప్లాయ్ ఇన్ దిస్ హౌస్. ఓకే? మాకు పనిచ్చారంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేడం. అదే ఓ పని మనిషి. అది మీకు పనిచ్చిందా? పనిచ్చింది మేము. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. వెళ్ళి ఓ మూల ఏర్పాటు చేసుకోండి. పోండి. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. పెళ్లి కూతురు ఎవరో చెప్తే త్వరగా మేకప్ చేసి వెళ్ళిపోతాం. అరే, మీరు గుర్తుపట్టలేదనుకుంటా. తనదే ఎంగేజ్మెంట్. పెళ్లి కూతురే అనుకోండి. హే, అనుకోవడం ఏంటి? నేనే పెళ్లి కూతుర్ని. పెళ్లి కాదు కదా. అంటే ఏంటి? పెళ్లి జరగదంటున్నావా, లేకపోతే ఇప్పుడు పెళ్లి కాదు కదా అంటున్నావా? ఏంటి నీ డబుల్ మీనింగ్? అయ్యో, అపార్థం చేసుకోకండి మేడం. ఇప్పుడు పెళ్లి కాదు కదా అంటున్నాను. నిశ్చితార్థం మాత్రమే అని చెప్తున్నాను. సరే సరే, మీరు నక్షత్రాన్ని బాగా రెడీ చేయాలి. ఎస్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. పైన లెఫ్ట్ సైడ్ గదిలో సెట్ చేసుకోండి. ఏం కావాలన్నా నన్ను అడగండి. అలాగే మేడం. ఏంటి తెగ హడావుడి చేస్తున్నావు? వంశీ సార్ ఎంగేజ్మెంట్ కదా, కొంచెం సంతోషంగా ఉన్నాను మేడం. నా డ్యూటీ నేను చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. నక్షత్ర, నువ్వు తొందరగా వెళ్ళు. అసలే నీకు మేకప్ వేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏంటే? నా మొహం సరిగ్గా లేదనా? మేకప్ వేయడానికి చాలా టైం పడుతుందని వెటకారంగా అంటున్నా? చూసావు మామ్? చూస్తున్నాను. చాలా ఎక్కువ చేస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ అవ్వని. అవ్వాలి కదా మేడం. వాట్? అదే, ఇంకా టైం ఉంది కదా, ఎలా అవుతుందో చూస్తాను అంటున్నాను. ఏంటి మామ్? దాని మాటల్లో మీనింగ్ అర్థం కావడం లేదు. దాని సంగతి ఇలా కాదు బేబీ. నీకు మేకప్ చేయడానికి వచ్చారు కదా బ్యూటీషియన్స్. ఆ వచ్చిన బ్యూటీషియన్స్ తోనే వసుంధరకు కూడా ఫేస్ ప్యాక్ వేయిద్దాం.
అందులో గమ్ కెమికల్ కలిపితే దాని చర్మం ఊడి చేతికొస్తుంది. గగ్గోలు పెట్టుకుంటూ అవుట్ హౌస్కి వెళ్లి తలుపేసుకుని పడుకుంటుంది. లేదంటే ఏ హాస్పిటల్లోకి వెళ్లి అడ్మిట్ అవుతుంది. ఐడియా చాలా బాగుంది మామ్. దిష్టి బొమ్మని దూరంగా ఉంచేయండి, దాన్ని పంపించవచ్చు. అదే జరగబోతుంది బేబీ. వెయిట్ అండ్ సీ. చెమ్మా చెక్క చెమ్మా చెక్క ఊరి ఊరి చెరుగా అలా కల కల కల. అయ్యో అయ్యో కథ 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 బాతో. అయ్యో ఎంత మంచి మాట చెప్పావు కాదు. వసు నా సొత్తు కాబోతుందా? వంశగడితో నక్షత్రకు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వసు ఇంకా నాదే 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 నాదే. ఈ సంబరాన్ని రెండింతలు చేసుకోవాలంటే ముందు నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టాలి. ఆ వంశీగాడే అడ్రాకపోతే వసును కాపాడేది ఎవడు కాదు. నీకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా నీకు దానికి పెళ్లి, ఆ తరువాత శోభనం జరిగేలా నువ్వే చేసుకోవాలరా. ఇప్పుడు వరకు బ్రహ్మచర్యే ఉంది. వసు కోసమే కాంతం. ఏం చేయలేదు చెప్పు నువ్వు. ఎన్ని ప్లాన్లు వేసినా అది తప్పించుకుంటూ వచ్చింది. ఈసారి అది ఆ ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. తను రోడ్డు మీద రాగానే కిడ్నాప్ చేసేమంటావా? పిచ్చి సచ్చినోడా, చెప్పేది పూర్తిగా వినరా. ఏ మాత్రమైనా తేడా కొట్టిందనుకో, ఈసారి నిన్ను నన్ను కొట్టరు, చంపేస్తారు. మనిద్దరం కలిసి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసామనుకో, వర్కౌట్ చేయొచ్చు. వసుని ఇంట్లో నుంచే కిడ్నాప్ చెయ్యాలరా. అదేలా కాంతం. ఇదిగో, 2-3 రౌడీ వెధవల్ని ఇంటికి పంపించు. నా దగ్గర ఉన్న వాళ్ళని దున్నపోతుల్లా మేపిస్తున్నా. వసుని ఈజీగా పట్టుకొస్తారాళ్ళు. అక్కడికొచ్చే వాళ్ళని వసు గాని వంశీ గాని ఇంతకు ముందు చూసుండకూడదు. ఎవరిని పంపిస్తావో చూసుకో. నిశ్చితార్థం ఏర్పాట్లు డెకరేషన్లు చెయ్యడానికి వచ్చినట్టు రావాలి. పూల బుట్టలతో ఇంట్లోకొచ్చి ఆ వసుంధరని ఆ బుట్టలోకి నెట్టి మరీ తీసుకొచ్చి. ఎక్సలెంట్ కాంతం. ఏం చెప్పావు తెలుసా? నా పూలాంటి వసుంధరాన్ని పూల బొట్టులో తీసుకొచ్చే కాన్సెప్ట్. అబ్బా 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 అదిరింది. అది స్పృహ తప్పించేసి దాన్ని సాగనంపుతాను. మెలకువ వచ్చినా అరిచి గీ పెట్టినా తిరిగి దాన్ని నేను చూసేటప్పటికి నువ్వు గట్టిన తాళి దాని మెళ్ళో ఉండాలి. ఇదిగో మా ఇద్దరికి పుట్టే బిడ్డ నీకు చూపిస్తా. అప్పటి వరకు నీకు కనబడను. ఇదిగా నీ టాలెంట్ ఏంటో ఈ రోజు తేలిపోతుంది. వాకే కాంతం. డన్. అది నాకేం నచ్చట్లేదు. అదేంటి? ఆయనతో పెళ్లే జీవితాశయం అన్నదానివి ఇప్పుడు నిశ్చితార్థం అనగానే నచ్చలేదంటున్నావు? నేనన్నది ఎంగేజ్మెంట్ గురించి కాదమ్మమ్మా. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకునే వసుంధర బావకి దగ్గరగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అదేం ఏర్పాట్లు చేస్తుందని పనులన్నీ దానికి అప్పచెప్పారు. ఇప్పటి వరకు షాపింగే చేయలేదు. కోట్లున్నా కూడా పడరాని పాటలు పడి నిశ్చితార్థం జరిపించారని వచ్చిన గెస్ట్లు అందరూ అనిపోతారు. జ్యువెలరీ కూడా ఇంకా ఆర్డర్ ఇవ్వలేదమ్మమ్మా. ఇంకా ఇంట్లోనే ఉన్నాం. ఏది సరిగ్గా జరగకూడదనే ఆ వసుంధర కావాలనే ఇలా ప్లాన్ చేసింది. ఏమైందమ్మా? వసుంధర గారిని ఆడిపోసుకుంటుంది. తల్లి కూతుళ్ళకది మామూలే కదా ఆనంద్. అదేంటోదినా అలా అంటావు? మేము ఊరికనే నిందలేస్తున్నావా? నువ్వే చూస్తున్నావు కదా జరిగేదంతా. నక్షత్రకు కావాల్సినవేవి అందుబాటులో లేవని కంగారు పడుతున్నారు సుచిత్ర. అన్ని పనులు వసుంధరే చెయ్యాలని వంశీ ఆర్డర్ వేశాడు కదా అత్తయ్య. శుభకార్యానికి సంబంధించిన పనులు మా అక్క కప్పచెప్పారంటే పర్ఫెక్ట్ గా చేసేస్తుంది మేడం. ఏమీ చేయదు. చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి నా డ్రీమ్స్ అన్నిటిని బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చాలని కంకణం కట్టుకుంది. నమస్తే మేడం. కళా సృష్టి షాపింగ్ మాల్ నుంచి వచ్చాం మేడం. నేను మన కాకర్లా జ్యువెలరీస్ నుంచి వచ్చాను మేడం. వస్తున్నా, రండి.
మొత్తానికి మేం షాపింగ్ చేయాలనుకున్న చోటు నుంచే వచ్చారు. చూసారా, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ వీళ్ళైనా అర్థం చేసుకున్నారు. మమ్మల్ని ఇవన్నీ తీసుకురమ్మని చెప్పింది వసుంధర గారే మేడం. మీరు అరుస్తారు, వసుంధర అవసరాలు తీరుస్తుంది. అది తేడా. సమయానికి వీటిని తెప్పించి మంచి పని చేసావు. అందరం షాపింగ్కి వెళ్తే ఆలస్యమైపోతుందని చీరలు నగలు ఇంటికి తెమ్మని చెప్పాను మేడం. వసుంధర గారు, మీరు ముందు జాగ్రత్త తీసుకుంటారండి. ఇవన్నీ చాలా కాస్ట్లీ అనుకుంటా. మా స్థాయిని గుర్తుపెట్టుకుని తెప్పించినందుకు మీ అక్క మా పరీక్షలు పాస్ అయింది. అటేం చూస్తా, ముందు వీటిని చూడు. అలైక్య గారు, ఏంటి అలా చూస్తున్నారు? ఈ నెక్లెస్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది కదా ఆనంద్ గారు. కాకర్ల జ్యువెలరీ షాప్ వారు మనకు బాగా తెలిసిన వారు. అయితే దాచుకోవచ్చా? ఐ మీన్ దీన్ని తీసుకుని దాచుకోవచ్చా? ఇప్పుడొద్దు, నేనే మంచిది సెలెక్ట్ చేసి మీకు గిఫ్ట్ గా ఇస్తానులేండి. ఎలా ఉన్నాయి అరేంద్రి? ఇది బాలేదు అది బాలేదని చెప్పడానికి లేదమ్మా, అన్నీ బాగున్నాయి. ఎవరికి ఏం కావాలో తెలిసిన వసుంధర వల్ల ఏ పనైనా తేలిగ్గా అవుతుంది. మై కమిన్ సార్. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే నా మాట ఏం వినపడుతుంది? సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలాగో వినపడుతుంది, ఇంకా కళ్ళు మూసుకోవడం ఎందుకో. సార్, సాంగ్స్ ఆఫ్ చేసింది నువ్వేనా? ఎస్ సార్. నన్ను ప్రశాంతంగా ఉండేవా? పని మీద వచ్చాను సార్. మీరే కదా మీ దగ్గరే ఉండాలన్నారు. అంత ముఖ్యమైన పని ఏంటో చెప్పు ఇప్పుడు. నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి పెట్టాను. మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. ట్రయల్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. నువ్వు నన్ను విసిగించడానికి ఉన్నట్టున్నా. సార్, మీకు తగ్గ బట్టలు, మీకు నచ్చిన బంగారం, మీకేం కావాలో అవన్నీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా సార్. మీకు నచ్చలేదంటే మళ్ళీ తెప్పిస్తాను. నువ్వు డ్రెస్సులు తెప్పించావంటే అవి ఖచ్చితంగా దరిద్రంగానే ఉంటాయి. అలాగే సార్. ఒక నిమిషం పైకి లేవండి. ఎందుకు? అబ్బా లేవండి సార్, చెప్తాను. ఏంటిది? ఏం రాసి పెట్టావు? ఐ లవ్ యూ అని రాశాను అనుకుంటున్నారా? కంగారు పడకండి. నా టేస్ట్ ఏంటో మీ టేస్ట్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోవాలని అలా రాసి పెట్టాను. హాల్లోకి వచ్చాక మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నాక క్లారిటీగా మన రుచులు అభిరుచులు తెలిసిపోతాయని. మంచిది, ఇచ్చావు కదా, నీ పని అయిపోయింది కదా, ఇంకా నువ్వు వెళ్ళు. ఆహాహా, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది సార్. ఇవిగోండి రింగ్స్. దేనికి? వేలికి తొడుక్కోవడానికి, మీరు ఆమెకు తొడగడానికి. నిశ్చితార్థ పొంగురాలు సార్. సరే,
మీ ఫింగర్ సైజ్ డిజైన్స్ అన్ని ఒకసారి సరి చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొలతలు చూసుకుంటూ ఉండాలా? వెళ్ళ. ఆగండి సార్, ప్రతిదానికి ఓ అని విసుక్కుంటారు. చేపెట్టండి. ఏం చేస్తున్నావు? కొలత కోసమని పెట్టాను సార్, మీకు రింగ్ తొడగాలని కాదు. మీ చేతి వెలికి నా చేతి వెలికి పచ్చబొట్టు ఇంకా అలాగే ఉంది సార్. ఇవి జ్ఞాపకాలు, చెరిగిపోవు. ఇవి మన జీవితానికి గుర్తులు సార్. ఏమన్నావు నువ్వు? ఆహా, ఏం లేదు సార్. ఉంగరం కొలత సరిపోయిందో లేదో చూద్దాం అనుకున్నాను. బానే ఉందిలే, తీసుకో. అయితే హ్యాపీ సార్. రండి, నా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మీరు దగ్గరుండి చూద్దరు గాని. చాలా పెద్ద నసలా తయారయ్యావు నువ్వు నాకు. సరే, ఏదో ఒకటిలేండి, రండి. పోదా రా. బావా, ఇలా చూడు, ఇది నాకు బాగుంది కదా? మ్యాచ్ అవుతుంది అనుకుంటాను. ఎంత బాగుంది కదా? చెప్పు బావా. నీ ఆతృత కాస్త కంట్రోల్లో పెట్టుకో నక్షత్ర. పెళ్ళయ్యాక ఊరేగింపు ఉంటుంది బేబీ, అప్పుడు అన్ని పెట్టుకుని ఊరేగదు గాని. ఎంగేజ్మెంట్ రింగ్స్ తెప్పించావా? ఇదిగోండి మేడం, వంశీ సరి కూడా సరిపోయింది. నాకు సరిపోయేలా తెచ్చావా లేదా? పెళ్లి కూతురు వేలికి సరిపడే ఉంగరమే తీసుకొస్తారు నక్షత్ర. బేబీ, అమ్మమ్మ చెప్పింది కదా, నువ్వు ఎక్సైట్మెంట్ ని కాస్త ఆపుకో. ఏమండి, మీకు నచ్చిన డ్రెస్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. అన్నీ బానే ఉన్నాయి అప్పు. వీటిలో మీ మనసుకు నచ్చింది తీసుకోండి. నేను అనుకున్న కలర్ సూటే వంశీ సార్ తీసుకున్నారంటే వంశీ గారి వెనక కలిసి 7 అడుగులు వేస్తానని ఇంకా గట్టిగా నమ్ముతాను. ఆ డ్రెస్సులు నుండి లేవండి. అలాగే మేడం. నీకేది నచ్చింది బేబీ? నాకైతే అది నచ్చింది. చాలా బాగుంది కదా? ఏమండి చూడండి. ఆనంద్ గారు, మీకు ఏ డ్రెస్ కావాలో నేను సెలెక్ట్ చేయనా? ఇప్పుడు మీరేం చేయకండి, నిదానమే ప్రధానం. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలాగే అంటారనుకుంటా. ఇది చూడండి, ఇది మీకు బాగా నప్పుతుంది. చాలా బాగుందండి, చూడండి.